సివిల్ మెకానికల్ వారికి లక్షలు. టెక్లా SGS2 ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్, ఐఫెల్ టెక్ సొల్యూషన్స్, హైదరాబాద్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎలా మొదలైంది, కారణాలు ఏంటి, అలాగే ప్రస్తుతం ఏమేమి దేశాలు అందులో పాల్గొంటున్నాయి? చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయాయి. ఎన్నో యుద్ధ విమానాలు ఇన్వాల్వ్ అయినాయి. చిన్న పిల్లల మీద. సార్, నిజంగా ఇరాన్లో అణ్వాయుధాలు ఉన్నాయంటారా? మనం డర్టీ బాంబ్ అంటాం, కానీ 8 నుంచి 10 బాంబులు తయారు చేసే సామర్థ్యాన్ని వాళ్ళు పెంపొందించుకుంటున్నారు అని ప్రపంచానికి మొత్తం. ఇప్పటి వరకు యుద్ధం మొదలై కొన్ని రోజులు గడిచింది సార్. అయితే ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పిన దాని ప్రకారం 4 నుంచి 6 వారాల్లో ఈ యుద్ధాన్ని ముగిస్తాను అన్నారు. ఇప్పుడు 6వ వారం దాటి 7వ వారంలోకి వచ్చేసాం మనం. ఇది ఇంత త్వరగా ముగుస్తుందా అన్నది. ఈ యుద్ధం వల్ల ఆయిల్ సంక్షోభం అనేది ఏర్పడింది కదా సార్, ప్రపంచం దీని నుంచి ఎలా బయటపడుతుంది? మనం కోవిడ్లో చూసిన దానికన్నా 2008 సంక్షోభం కన్నా ఇప్పటికే బ్యారెల్ $120కి వచ్చేసింది. సామాన్య ప్రజలు అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కావ్య శ్రీనివాస్. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధాన్ని విశ్లేషించడానికి స్టూడియోలో ఈరోజు మనతో పాటు ఉన్నారు 28 సంవత్సరాల పాటు భారత వాయుసేనలో భారత్ మాత సేవకై తన జీవితాన్ని అంకితం చేసినటువంటి రిటైర్డ్ కమాండర్ శ్రీ బల్లూరు శ్యాంప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, అసలుకి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎలా మొదలైంది, కారణాలు ఏంటి, అలాగే ప్రస్తుతం ఏమేమి దేశాలు అందులో పాల్గొంటున్నాయండి? ఈ యుద్ధం ఫిబ్రవరి 28 మొదలైంది. దీనికి అమెరికా వాళ్ళు పెట్టిన పేరు ఎపిక్ ఫ్యూరీ, ఇజ్రాయెల్ వాళ్ళు పెట్టిన పేరు లయన్స్ రోర్. పేరు ఏది పెట్టినా నష్టపోయేది ప్రపంచం. ఇజ్రాయెల్ అమెరికా చెప్పింది ఏంటి, ఇరాన్కి అణ్వాయుధాలు లేకుండా చేయడానికి మేము ఈ యుద్ధం చేస్తున్నామని. చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. మీరు అన్నట్టుగా 28 నుంచి మొదలైంది. ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయాయి. ఎన్నో యుద్ధ విమానాలు ఇన్వాల్వ్ అయినాయి. చిన్న పిల్లల మీద బాంబులు వేయాల్సి వచ్చింది. అంత పెద్ద అతిపెద్ద దేశం. వాళ్ళు చెప్పింది ఏంటి, అణ్వాయుధాలని ఇరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది, దానివల్ల ప్రపంచానికి నష్టం, దాన్ని మేము తగ్గిస్తామన్నారు. కానీ 36వ తేదీకి కూడా ఈ రోజు కూడా మనకి రోజుకు ఒక ప్రకటనలు వస్తున్నాయి తప్పితే ఒక ఇతమిద్దంగా పరిష్కారంలోకి రాలేదు. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంది, ఎన్రిచ్డ్ 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది, 490 కిలోగ్రామ్స్ అని. దాని లెక్క ఇంతవరకు తెలవలేదు. కాబట్టి ఈ యుద్ధం వల్ల ప్రపంచం చాలా ఎక్కువగా నష్టపోయింది. అమెరికా తన యుద్ధ ఇండస్ట్రీస్ ని బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగింది. సార్, నిజంగా ఇరాన్ లో అణ్వాయుధాలు ఉన్నాయంటారా? అణ్వాయుధాలు ప్రొడ్యూస్ చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తుంది అని అందరికీ తెలిసిన నిజం. అది ఓపెన్ సీక్రెట్. దాదాపు 40 ఏళ్లుగా మనం డర్టీ బాంబ్ అంటాం, కానీ లేకపోతే నాట్ సొఫిస్టికేటెడ్ బాంబ్ వాళ్ళ దగ్గర ఉంది, కేపబిలిటీస్ ఉన్నాయి. 8 నుంచి 10 బాంబులు తయారు చేసే సామర్థ్యాన్ని వాళ్ళు పెంపొందించుకుంటున్నారు అని ప్రపంచానికి మొత్తం తెలిసింది. కానీ ఏం జరిగింది, గత 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా దౌత్యపరంగా కానీ, డిప్లొమాటిక్ గా కానీ, మిలిటరీ కానీ, లాస్ట్ ఇయర్ కూడా యుద్ధం చేశారు కదా, అంతకు ముందు కూడా ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగింది కదా. వాళ్ళు పాకిస్తాన్కి ఎప్పటి నుంచో డర్టీ బాంబ్ అని పేరు పెట్టి దాన్ని సప్లై చేస్తున్నారు కదా. వాళ్ళ సీనియర్ సైంటిస్టులకి అంతా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా. మరి ఇన్ని పెద్ద దేశాలు ఏం చేయగలిగారు? బాంబులు ఉన్నాయి కాబట్టి ఆ దేశం మీద అటాక్ చేస్తున్నాం అన్నది ఎంత నిజమో, వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు తయారు చేసే సామర్థ్యం ఉన్నది అన్నది కూడా అంతే నిజం. సరే, అయితే ఐక్యరాజ్య సమితి కానీ అంతర్జాతీయ సమాజం కానీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయాయి అంటారు? డొనాల్డ్ ట్రంప్ యూనిలాటరల్ డెసిషన్ తీసుకొని యునైటెడ్ నేషన్స్ ని సంప్రదించలేదు, ఇంటర్నేషనల్ లాస్ ని గౌరవించలేదు. ఇప్పుడు మొన్న వెనిజువెలాలో ఏం చేశాడు, వాళ్ళ దేశ అధ్యక్షుడిని తీసుకొచ్చి బంధించేసి కిడ్నాప్ చేయడం అనేది ఇట్స్ అగెయిన్స్ట్ ది ఇంటర్నేషనల్ లాస్ కదా. యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన రూల్స్ ప్రకారం కాదు కదా. కానీ తనేంటి, ఆమె గ్లోబల్ పవర్, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని ఆలోచనే తప్పితే దీంట్లో యునైటెడ్ నేషన్స్ సలహాలు, సంప్రదింపులు, వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోకుండా జరిపిన ఇల్లీగల్ వార్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు యుద్ధం మొదలై కొన్ని రోజులు గడిచింది సార్. అయితే ఇప్పట్లో యుద్ధం ముగిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పిన దాని ప్రకారం 4 నుంచి 6 వారాల్లో ఈ యుద్ధాన్ని ముగిస్తాను అన్నాడు. ఇప్పుడు 6వ వారం దాటి 7వ వారంలోకి వచ్చేసాం మనం. వాళ్ళ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన దాంట్లో ఏం చెప్పాడు, 2 నుంచి 3 వారాల్లో యుద్ధం ముగిస్తాను అన్నాడు. 24 గంటల క్రితం ఏం చెప్పాడు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనుకోవచ్చు, ఒక దేశ అధ్యక్షుడు ఉపయోగించరాని భాష అనుకోవచ్చు. ఆ భాషలో ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు, అది మనం అందరం చూసిందే, దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాడు, దిస్ విల్ బి ద లాస్ట్ డే అన్నారు. 6th of April అంటే మనకి 6th అంటే వాళ్ళకి 7th. ఇప్పుడు తనేమంటున్నాడు, కాదు 8th అన్నాడు. అంటే మనకి 7th అయితే వాళ్ళ 8th లాగా ఒక 1 day పోస్ట్పోన్ చేశాడు అని. దాంట్లో ఏమంటాడు, నేను మొత్తం ఇరాన్ని ధ్వంసం చేసేస్తానని. అంత ఈజీ కాదు కదా. ఇరాన్ ఏం చేతులు ముడుచుకొని కూర్చోలేదు. అది కూడా ఒక పెద్ద దేశం, 9 కోట్ల జనాభా ఉన్న దేశం. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు. 40 ఏళ్లుగా యుద్ధాల్లో మునిగిపోయి ఉన్నారు. ఇది ఇంత త్వరగా ముగుస్తుందా అన్నది డౌటే.
అయితే మీరు చెప్పారు కదా సార్, ఏప్రిల్ 8 డెడ్ లైన్ పెట్టాడు ట్రంప్ అని చెప్పేసి. అయితే ఒకవేళ నిజంగా దాన్ని దాడి చేస్తే పవర్ ప్లాంట్స్ పైన అలాగే బ్రిడ్జెస్ పైన దాడి చేస్తాను అని చెప్పారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? అంత ఈజీ కాదు మేడం. ఇప్పుడు మనం జస్ట్ ఉదాహరణకు చెప్పుకుంటే, ఇప్పుడు నెల్లూరులో ఉన్న సుమన్ టీవీని టార్గెట్ చేయాలి అంటే కోఆర్డినేట్స్ పంపించాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వాలి, చుట్టుపక్కల అబ్స్ట్రక్షన్స్ లేకుండా చూసుకోవాలి. అది వాళ్ళు రెక్కీ చేస్తారు. నేను కరెక్ట్గా పిన్ పాయింట్ అక్యురసీలో వన్ పర్టికులర్ బిల్డింగ్ మీద లేదా ఇక్కడున్న బ్రిడ్జ్ దగ్గర వేయగలను అంటే, లెక్చరర్స్ కాలనీ మాగుంట లేఅవుట్కి రావాలంటే టైం పడుతుంది. ఈ రోజు ప్రెసిడెంట్ చెప్తే రేపు చేయాలని జరగదు. వాళ్ళు ఏం చేస్తారు, మాక్సిమం డ్యామేజ్ ఇన్ఫ్లిక్ట్ చేస్తారు. బిల్డింగ్లోకి ఎంట్రీ పాయింట్స్ ఆపేస్తారు, లేకపోతే ఆ రోడ్డుని క్లోజ్ చేసేస్తారు. సో బ్రిడ్జెస్ అనగానే బ్రిడ్జ్ ఎరగొట్టకపోయినా, బ్రిడ్జ్ పక్కన రోడ్డు పగలగొట్టినా కానీ ట్రాఫిక్ ఆగిపోతుంది కదా. ఎగ్జాక్ట్గా బ్రిడ్జ్ని టార్గెట్ చేయలేకపోయినా, ఎగ్జాక్ట్గా పవర్ ప్లాంట్స్ టార్గెట్ చేయలేకపోయినా అక్కడ దేశ పెద్దలు నష్టపోతారు, ప్రజలకు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అమెరికాకేం నష్టం లేదు కదా. ఎప్పుడైతే అమెరికా భూభాగంలో యుద్ధం జరుగుతుందో అప్పటి వరకు వాళ్ళకి యుద్ధం అంటే ఏంది అనేది తెలియదు. ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతోంది, $1 ఈజ్ ఈక్వల్ టు 1 మిలియన్ రియాల్స్. ఇరాన్ కరెన్సీ ప్రకారం 1 మిలియన్ దాటిపోయింది, అంటే దాదాపు 10 లక్షలు 11 లక్షలు అయిపోయింది $1. ఆదుర్దాగా ఎదురు చూడడం తప్పితే స్పష్టత తెలియటం లేదు నిర్ణయాల మీద. ఈ యుద్ధం వల్ల ఆయిల్ సంక్షోభం అనేది ఏర్పడింది కదా సార్, ప్రపంచం దీని నుంచి ఎలా బయటపడుతుంది? చాలా అతిపెద్ద సంక్షోభంలో ఇరుక్కున్నాం ప్రపంచంలో. మనం కోవిడ్లో చూసిన దానికన్నా 2008 సంక్షోభం కన్నా ఇప్పటికే బ్యారెల్ $120కి వచ్చేసింది. సామాన్య ప్రజలు, ముఖ్యంగా వెస్ట్ ఏషియా, ఇండియా, చైనా, గల్ఫ్ దేశాలన్నీ కూడా అది వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేయకపోతే వాళ్ళ ఎకానమీస్ పనిచేయవు. మనం సెకండ్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్, మనం పనిచేయలేం. సో అమెరికా చేసిన ఈ చర్య వల్ల, ఇజ్రాయెల్ చర్య వల్ల అమెరికాకి తను బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, నెంబర్ 1లో ఉంది. నెంబర్ 2, నెంబర్ 3లో ఉన్న సౌదీ, రష్యా కలిపినా కానీ డబల్లో ఉంది. అది కాకుండా వాళ్ళు వెనిజువేలా ఆయిల్ని కూడా తెచ్చిపెట్టుకున్నారు. సో నష్టం ఎక్కువ జరిగేది ఎవరికి? ఇండియా, చైనా, పాకిస్తాన్, చిన్న దేశాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు మన దేశం తప్ప మిగతా దేశాలు అన్నీ ఆల్రెడీ 30% రేట్స్ పెరిగిపోయినాయి. సామాన్య ప్రజానీకానికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది, తగిలింది, తగలబోతోంది. ఇది ఎంత త్వరగా ముగిస్తే, నేను అనుకోవడం మార్చి ఎండ్ కల్లా అయిపోతుంది అని అనుకున్నాను అప్పట్లో, కానీ ఇంకో 10 రోజులు జరుగుతుందని అనుకుంటున్నాను. అయితే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఒక లక్ష్యం ఏంటండి? న్యూక్లియర్ వెపన్స్ నేను స్వాధీనం చేసుకుంటాం, వాటిని డిస్ట్రాయ్ చేస్తాం. ఇరాన్ యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీని మేము 40, 50, 60 ఇయర్స్ వెనక్కి పంపిస్తామని. అది జరిగిన దానికి ప్రూఫ్స్ దొరకడం లేదు మనకు ఓపెన్ సోర్స్ ద్వారా. అమెరికన్స్ ఒక రకంగా క్లెయిమ్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ ఒక రకంగా క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ, 60% ఎన్రిచ్డ్ 490 కిలోగ్రామ్స్ ఆఫ్ యురేనియం ఎక్కడుంది అనేది మనకు తెలియటం లేదు. వాళ్ళ క్లెయిమ్స్ ఎలా ఉన్నాయంటే మేము చేసేసామంటారు. చేసేస్తే మరి యుద్ధం ఎందుకు ఆపలేదు? న్యూక్లియర్ వెపన్ కేపబిలిటీ నుంచి ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లోకి ఎలా షిఫ్ట్ అయింది అనేది మనమే గమనించవచ్చు. అయితే ఇరాన్ ఒక వాయుసేన సామర్థ్యం ఎంత అని చెప్తారు సార్? నిజంగానే F-35 కూల్చేశారా వాళ్ళు? అమెరికా దగ్గర ఉన్న చాలా కాస్ట్లీ అడ్వాన్స్ టెక్నాలజీ వెపన్స్. వార్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెన్సివ్ బిజినెస్ అంటారు కదా. సో ఇరాన్ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర చైనా సప్లై చేసిన రాడార్ వ్యవస్థ ఉంది, సెన్సార్స్ ఉన్నాయి. ఎకనామిక్ గా $20, $30, $20,000 వాళ్ళ రాడార్స్ తో, డ్రోన్స్ తో, మిజైల్స్ తో మిలియన్స్, ట్రిలియన్స్ కాస్ట్లీ ఉన్న ఒక్కో విమానం ఎంత ఉంటుంది? 3,000, 4,000, 5,000 కోట్లు ఉంటుంది ఒక్కో విమానం. వాళ్ళు ఏం చేస్తున్నారు? 20,000, 30,000, 40,000, ₹1,00,000 డ్రోన్తో, లేదా మిసైల్ మౌంటెడ్ డ్రోన్తో, లేదా డ్రోన్ మౌంటెడ్ మిసైల్తో ఆ విమానాలు కూల్చేస్తున్నారు. అమెరికా యుద్ధ విమానాలను కోల్పోయింది, అటాక్ హెలికాప్టర్స్ని కోల్పోయింది, అవాక్స్ విమానాన్ని కోల్పోయింది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంది. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటారు, ప్రపంచానికంతా అమ్ముతుంటారు. వాళ్ళు కోల్పోతున్నా కానీ ఇరాన్ ఏం చేస్తుంది? మొన్న యుక్రెయిన్ చేసినట్టుగా, యుక్రెయిన్ రష్యాని అయితే ఎలా ఎదుర్కొందో ఇరాన్ కూడా దిట్టంగా ఎదుర్కొంటుంది. ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి మనం గత సంవత్సరం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? ఇది మన ప్రజలకు తెలియాల్సిన విషయం. ఎందుకంటే ఈ రోజు యూత్కి మనం 4 రోజుల్లో మన లక్ష్యాలను ఎలా నెరవేర్చుకున్నాం, మన లక్ష్యాలను ఎలా సాధించాం, హౌ వి వర్ ఏబుల్ టు అచీవ్ ది ఎయిమ్స్ సెట్ ఫర్ ది వార్. ఒక పెద్ద దేశం, ప్రపంచానికే పెద్దన్న దేశం 40 రోజులు కావస్తున్నా కానీ ఎందుకు చేయలేకపోతుంది అంటే, లక్ష్యాల్ని కరెక్ట్గా నిర్ణయించుకోవాలి, కోఆర్డినేట్స్ స్పష్టంగా మన దగ్గర ఉండాలి. మనం ఏమన్నాం? టెర్రరిస్ట్ బేసెస్ని ధ్వంసం చేస్తామన్నాం, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేస్తామన్నాం. అంటే ఏంది? వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్, వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళ ట్రైనింగ్ ప్లేసెస్, వాళ్ళ హైడింగ్ బంకర్స్ అవన్నీ అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. అవేం పైన ఓపెన్గా జెండాలు వేసుకొని బిల్డింగ్ పేర్లు కట్టుకొని లేవు. మనం ఏం చేసాం? 4 daysలో చేసేసాం. పాకిస్తాన్ దగ్గర కూడా అతిపెద్ద వైమానిక దళం ఉంది, ఇరాన్ దగ్గర కూడా వైమానిక దళం ఉంది. వాళ్ళు కమ్యూనికేషన్ బ్లాక్ చేసేసారు. అమెరికా దగ్గర ఉన్న సుపీరియర్ టెక్నాలజీ వల్ల, రాడార్ వల్ల, శాటిలైట్ వ్యవస్థ వల్ల, వాళ్ళ కమ్యూనికేషన్స్ ఆపేయడం వల్ల సిగ్నల్స్ లేకపోతే విమానాలు ఫ్లై చేయలేవు కదా. అందుకని వాళ్ళకి ఫ్రీ స్పేస్ దొరికింది. దాన్ని ఎయిర్ సుపీరియారిటీ
లేదా ఎయిర్ సుప్రిమసీ అంటారు. దానివల్ల అమెరికా ఏం చేసింది, ఇష్టారాజ్యంగా వాళ్ళ బేసెస్ మీద, వాళ్ళ రాడార్ సిస్టమ్స్ మీద చైనా సప్లై చేసిన పోర్టబుల్ కదులుతూ ఉంటాయి కదా వెహికల్ మౌంటెడ్ ఆ మిసైల్స్ అన్ని ధ్వంసం చేసింది. ధ్వంసం చేయడం వల్ల ఇరాన్ ఏం చేసింది, చీప్ వార్ఫేర్ లోకి దిగింది. అంటే ఏంది, కాస్ట్ ఎఫెక్టివ్ గా డ్రోన్స్ ని మిసైల్స్ తో అమెరికాని అడ్డుకుంటుంది. అందువల్లనే అమెరికా తన అనుకున్న లక్ష్యాలని ఇన్ని రోజులైనా కానీ నిలువరించలేకపోయింది, కంప్లీట్ చేయలేకపోయింది. అందుకని లక్ష్యాలను షిఫ్ట్ చేస్తుంది. అదే ఆపరేషన్ సింధూర్లో మనం 4 రోజుల్లో ఈ పనులన్నీ చేయగలిగాం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది మూసివేయడం అనేది ఒక యుద్ధంలో ఒక స్ట్రాటజీ అనుకోవాలా, లేకుంటే ఒక అంతిమ అస్త్రంగా భావించాలండి వాడు వేసింది? మీరేమనుకోనంటే మూర్ఖత్వం అని అంటారు. ఎందుకంటే యుద్ధం ముందు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇట్ వాజ్ ఓపెన్ అయిన స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని మూసివేసి ఇరాన్ 90% ఆయిల్ క్యాపబిలిటీస్ అక్కడ ఉన్నాయి పర్షియన్ గల్ఫ్ లో. అది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారా రావాలి. 40% ప్రపంచానికి కావాల్సిన ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి రావాలి. అమెరికాకి ఒక చుక్క వెళ్ళడం లేదు అక్కడి నుంచి. ఇరాన్ కి ఆయిల్ అమ్ముకోకపోతే ఇరాన్ వ్యవస్థ కూలిపోతుంది. వాళ్ళకు ఉండేది అదొక్కటే, వాళ్ళ దగ్గర ఇంకేం లేవు. ప్రపంచం మనలాంటి దేశాలు, ఇండియా, చైనా లాంటి దేశాలు ఆయిల్ కొనుక్కోకపోతే ఎనర్జీ బాస్కెట్లో మనం తగ్గిపోతాం. ఎందుకంటే మనం ఎంతగా ప్రొడ్యూస్ చేయటం లేదు. ఇరాన్ తన దేశ స్వతంత్రాన్ని కాపాడు కోసం తన దేశం మీద అటాక్ జరిగినప్పుడు చుట్టూ ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ చుట్టూ అమెరికన్ బేసెస్ ఉన్నాయి. వివిధ గల్ఫ్ కంట్రీస్ లో, కువైట్ లో ఉన్నాయి, సౌదీ అరేబియాలో ఉన్నాయి, యుఏఈలో ఉన్నాయి. వాళ్ళన్నిటి మీద అటాక్ చేసింది. అమెరికా తన బేసెస్ తను కాపాడుకోలేని దేశం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని క్లోజ్ చేపిస్తాను, మూసేయిస్తాను అంటే హాస్యాస్పదం కదా. గల్ఫ్ దేశాలన్నీ కూడా యుఎస్ కి బేసెస్ ఇస్తున్నాయా సార్? అమెరికా ఏం చేసిందంటే వాళ్ళ సామ్రాజ్యవాదం ప్రకారం, ఒకప్పుడు ఫ్రాన్స్ చేసిందే, ఆ తర్వాత బ్రిటన్ చేసిందే, దీన్ని సామ్రాజ్యవాదం అంటారు. అంటే ప్రతి దేశానికి పోవడం, తన గొప్పతనం చూపించుకోవడం, ఆ దేశాలను ఆక్యుపై చేసుకోవడం, వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడం, వాళ్ళు ఒప్పుకుంటే తిరిగి వచ్చేయడం, లేదంటే వాళ్ళని ఏడిపించడం. ఇది చరిత్రలో చూస్తే అందరూ చేసిందే, ఫ్రాన్స్ దగ్గర నుంచి బ్రిటన్ దగ్గర నుంచి. 1970s లో ఎప్పుడైతే ఆయిల్ అక్కడ డ్రిల్లింగ్ స్టార్ట్ అయిందో, ఆయిల్ రిజర్వ్స్ బాగా పెద్ద ఎత్తున వచ్చాయో, 1956 సూయజ్ కెనాల్ ఎప్పుడైతే సంఘటన జరిగిందో వాళ్ళు దీని మీద దృష్టి పెట్టారు. ఓహో, సూయజ్ కెనాల్ ఈజిప్ట్ చేతిలోకి వెళ్ళిపోయింది, దీన్ని డెవలప్ చేయాలని చెప్పి అక్కడంతా బేసెస్ అంతా పెట్టి, మీ ఆయిల్ మేము కొంటాము కానీ మీరు ఆయిల్ డాలర్స్లోనే అమ్మాలి, కొనేవాళ్ళు డాలర్స్లో, కానీ పెట్రో డాలర్ సిస్టమ్ పెట్టారు. ఈ అగ్నికి ఆజ్ఞం పోసిందే అమెరికా. దీన్ని క్లియర్ చేయాల్సింది కూడా ఈ రోజు అమెరికానే అయి కూర్చుంది. అంటే వాళ్ళు ప్రతి చోట వెళ్ళి ఒక ఇష్యూ క్రియేట్ చేస్తారు, ఒక మెస్ క్రియేట్ చేస్తారు, తర్వాత ప్రపంచం అంతా కలిసి ఆ మెస్ని క్లియర్ చేయడంలో సరిపోతుంది. అయితే ఈ విషయంలో రష్యా అండ్ చైనా ఎందుకు మౌనంగా ఉన్నాయంటారు? రష్యా, చైనా మౌనంగా లేవు, చాలా యాక్టివ్గా ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. అంతకుముందు రష్యా ముందు యుఎస్ఎస్ఆర్ కూడా అమెరికాతో ఎన్నో ఏళ్లుగా కోల్డ్ వార్లో ఉన్నాయి. అవి రష్యా ప్రపంచానికి అతిపెద్ద ఆయిల్ సప్లయర్, చైనా అతిపెద్ద ఇంపోర్టర్, అమెరికా అతిపెద్ద సప్లయర్. సో అమెరికా, రష్యా వాళ్ళు బాగున్నారు, యుద్ధాలు చేయగలుగుతున్నారు. అమెరికా ఏం చేస్తుంది, ఇక్కడ బేసెస్ పెట్టేసి ఆ ఆయిల్ని తను ఆక్యుపై చేసుకొని ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని 40 ఏళ్ళుగా చేస్తుంది. ఆ ఆయిల్ కంట్రోల్ కోసం అక్కడున్న దేశాల్లో అన్నిట్లో 11 దేశాల్లో బేసెస్ ఏర్పాటు చేసి బేసిక్గా వాళ్ళకి మేము సప్లై, ఇప్పుడు దేశం మీది సైన్యం మాది అనే సిస్టమ్ వాళ్ళు అక్కడ పెట్టారు. దాని మీద ఇరాన్ మొత్తం వాళ్ళ బేసెస్ అన్ని అటాక్ చేసి ఆ సిస్టమ్ని ఒక రకంగా వరల్డ్ రీఆర్గనైజేషన్లోకి వెళ్ళిపోబోతోంది ఈరోజు. అయితే 900 స్ట్రైక్స్ ఇన్ 12 hours, ఇది ఎలా సాధ్యం సార్? ఏ ఎయిర్ క్రాఫ్ట్ యూజ్ చేసి ఉంటారు? అమెరికా అన్ని యుద్ధ విమానాలు, రకరకాల యుద్ధ విమానాలు ఉన్నాయి. F-35 ఉంది, F-15 ఉంది, బ్లాక్ హాక్స్ ఉన్నాయి, B-2 ఉంది, వాక్స్ ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే సుపీరియర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. వాటికి చీకట్లో అయినా ప్రయాణించగలవు, బియాండ్ విజువల్ రేంజ్ అయినా ప్రయాణించగలవు, రాడార్ని తప్పించుకోగలవు, రాడార్ సిగ్నేచర్ దొరకదు, శాటిలైట్స్కి దొరకవు. టెక్నాలజీ ఉంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీ, వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మీద వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఎప్పటి నుంచో. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతి దేశం మీదకి వెళ్ళి అక్కడ అటాక్ చేయడం, లక్ష్యాలను నెరవేర్చుకోవడం, లేదా అక్కడ బేసెస్ ఏర్పాటు చేసి తిరిగి రావడం. ఆ బేసెస్ లో వీళ్ళ లేటెస్ట్ విమానాలన్నీ పెట్టుకుంటారు. ఫిబ్రవరి 28 యుద్ధం ఎప్పుడైతే డిక్లేర్ చేశారో అంతకు ముందుగానే ప్లాన్ చేసుకుంటారనమాట. దాన్ని వార్ ప్లాన్ అంటారు. అమెరికా కానీ రష్యా కానీ ప్లాన్ అటాక్ చేయాలి అంటే కనీసం 10, 15, 20 రోజుల ముందు మొత్తం ప్లాన్ సిద్ధం అయిపోతుంది. ఆ ప్రకారంగా ఆయా రకరకాల బేసెస్ నుంచి అన్ని యుద్ధ విమానాలు గాల్లోకి లేయాలి. అన్ని లేచి ఆ గాల్లో లేచిన విమానాల్లో ప్రతి విమానం దగ్గర ఒక మిజైల్ ఉండాలి, ఒక బాంబు ఉండాలి. 900 స్ట్రైక్స్ చేశాను 12 గంటల్లో అంటే అది ఎంత నిజమో, ఆ 900 స్ట్రైక్ ప్లాన్ చేయడానికి 12 గంటల నుంచి వివిధ బేస్ల నుంచి టేక్ ఆఫ్ చేయడానికి కూడా నెలల తరబడి ప్రణాళిక జరిగి ఉంటుంది. దాంట్లో ఆశ్చర్యపోకర్లేదు. మీరు చూడండి, ఆపరేషన్ సింధూర్లో మనం చేశాం కదా, మనం ఎలా చేయగలిగాం? 11 లక్ష్యాలని వివిధ చోట్ల 4 గంటల లోపల యుద్ధం ముగిసిపోయింది కదా. 4 గంటల్లో మనం చేసిన పని వాళ్ళు 12 గంటల్లో 900 అనేది పెద్ద గొప్ప కాదు, అంత పెద్ద దేశానికి. అంటే తక్కువ చేసినట్టే లెక్క మనకన్నా. అదే ఇరాన్ వాయుసేన ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసాయి అని పనిచేస్తున్నాయి అంటారు? చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గరున్న కేపబిలిటీస్ ప్రకారం అది కంప్లీట్ గా కొండల ప్రాంతం, పర్వత ప్రాంతం. ఇరాన్ అంతా కూడా ఇట్స్ నాట్ ఎ ప్లాటూ అనమాట. పర్వత ప్రాంతం, అరణ్యాలు, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి.
సో అక్కడ ప్రకారంగా వాళ్ళు రన్వేస్ వేసుకొని బంకర్స్ వేసుకొని వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా యుద్ధ విమానాలు కానీ హెలికాప్టర్స్ కానీ పెట్టుకున్నారు. ఆ టెరైన్ వల్ల యుద్ధ విమానాలు హెలికాప్టర్స్ కన్నా ఎక్కువ వాళ్ళకి డ్రోన్స్ మిసైల్స్ ఉపయోగపడుతున్నాయి. పోర్టబుల్ వెహికల్ మౌంటెడ్ మిసైల్స్ కానీ వెహికల్ మౌంటెడ్ డ్రోన్స్ కానీ. సో దాని మీద వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మొన్న రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత డ్రోన్ వార్ఫేర్ మీద అవగాహన ఎక్కువ పెరిగింది, యూసేజ్ ఎక్కువ పెరిగింది. ఒకప్పుడు ఫైటర్ విమానాలే అన్ని యుద్ధంలో సరిపోతాయి అనుకునేవాళ్ళు. ఇప్పుడు మొన్న యుక్రెయిన్ చూపించింది, ఇప్పుడు ఇరాన్ చూపిస్తోంది. ఫైటర్ విమానాన్ని, అటాక్ హెలికాప్టర్స్ని కూడా డ్రోన్లతో మిసైల్స్తో శక్తివంతంగా ఎదుర్కోవచ్చు అని ఇరాన్ వాయుసేన కానీ ఇరాన్ ఆర్మీ కానీ IRGC ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కానీ ఎఫెక్టివ్గా ప్రూవ్ చేశాయి. అయితే ఇండియా వంటి దేశాలు యుద్ధాన్ని ఎలా అనలైజ్ చేస్తాయండి? మెయిన్గా భారత్కి యుద్ధం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లబోతుంది? రెండు విషయాలు. ఒకటి, అమెరికా ఏం చేస్తుందంటే మొదటి నుంచి కూడా వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీని ప్రమోట్ చేసుకోవడానికి రీసెర్చ్ మీద చాలా డబ్బులు పెట్టి ఆ తయారు చేసిన విమానాన్ని ప్రపంచానికంతా అమ్ముతుంటాయి. పాకిస్తాన్ దగ్గర ఉన్న విమానాలన్నీ అమెరికావే, చైనా ఇచ్చినవే. మనం అలా కాదు, మనం సొంత కేపబిలిటీస్ డెవలప్ చేసుకున్నాం, ఆత్మనిర్భర్ భారత్ అని పెట్టుకున్నాం. అంతకు ముందు నుంచి కూడా మనకి BHEL ఉంది, తర్వాత HAL ఉంది, రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ పెరుగుతోంది. మనం ఎక్కడ దెబ్బతింటున్నాం అంటే ఒకే ఒక్క చోట, మనకి ఇంజిన్ తయారు చేసే టెక్నాలజీ మనం డెవలప్ చేసుకోలేదు. మొత్తం తయారు చేస్తున్నాం కానీ ఇంజిన్ మనం చేయలేకపోతున్నాం. ఇంజిన్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇంపోర్ట్లోకి పడిపోతుంది. ఈ కంట్రీస్ ఏంటంటే ఇంజనే కాకుండా మొత్తం బాడీ, దాన్ని ఏవియానిక్స్ అంటారు, మొత్తం వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో ఇట్స్ ఎ బయ్యర్ సెల్లర్ అరేంజ్మెంట్. ఇండియా మనం కొంచెం బెటర్ ప్లేస్లో ఉన్నాం కంపేర్ టు పాకిస్తాన్ అండ్ అదర్ కంట్రీస్. బయ్యర్ సెల్లర్లా కాకుండా మనం డెవలప్ చేసుకుంటూ వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. గ్రాడ్యువల్గా ఇంపోర్ట్ డిపెండెన్సీ ఇండియాది తగ్గుతోంది. సార్, అయితే ట్రంప్ ఎందుకు ఇదంతా చేస్తున్నారని చెప్తారు? 28 ఫిబ్రవరిలో మొదలుపెట్టింది ఇరాన్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ని తగ్గించాలి అని. ఇరాన్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ఉన్నాయని ప్రపంచం మొత్తానికి తెలిసిందే. యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్ ఉన్నాయి. ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టారు, మీరు ఆయిల్ అమ్మకూడదని. ఒకప్పుడు ఇరాన్ దగ్గర ఎక్కువ మొత్తంలో ఆయిల్ కొనుగోలు చేసేవాళ్ళం, శాంక్షన్స్ వల్ల ఆపేశాం. అంతవరకు కూడా మీరు న్యూక్లియర్ కేపబిలిటీని ఎందుకు ఆపలేకపోయారు? పాకిస్తాన్ కూడా డర్టీ బాంబే వితౌట్ NPT న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అగ్రిమెంట్ ఒకటి ఉంది, దాని ప్రకారం కూడా వీళ్ళు పాటించలేదు. దాన్ని అవన్నీ ఉల్లంఘించి కూడా వీళ్ళు చేస్తున్నప్పుడు కోవర్ట్గా ఎక్కడో మీరు సపోర్ట్ చేసినట్టే కదా లెక్క. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందంటే సమ్వేర్ డౌన్ ద లైన్ అమెరికా హెల్ప్ చేసిందే కదా. సో ఎక్కడో బెడిసి కొట్టింది, అందువల్ల యుద్ధంలో దిగింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే యుద్ధంతో అన్ని పరిష్కారాలు అయ్యే పని అయితే వీళ్ళు ఏ రోజే 1988లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందే నేను కార్జ్ ఐలాండ్ అంటాం కదా, ఫర్బెడన్ ఐలాండ్ అంటారు, లేకపోతే కార్గ్ ఐలాండ్ అని, దాన్ని ఆక్యుపై చేస్తానని 1988లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. 40 ఏళ్ళు పట్టింది అది చేయడానికి. సార్, దేశం సురక్షితంగా ఉందంటే దానికి కారణం ఇలాంటి గొప్ప వీరులు. మీ విలువైన సమయాన్ని అలాగే అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. నమస్తే మేడం.